అన్ని కార్నర్స్ లో కూడా సురేంద్ర వైపు విచారణకు సంబంధించి చూపిస్తున్నప్పుడు సో ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్న అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. సో ఈ క్రమంలో కిషోర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇటు సురేంద్రను విచారణ పూర్తవుతోందా? విచారణ అంటే ఆ విచారణకు సంబంధించి సురేంద్ర విషయంలో విచారణ ఎంతవరకు వచ్చింది అనుకోవాలి పోలీసుల వైపు నుంచి? సచిన్, ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఒక బలమైన ఆధారం అంటే తను ఎంతసేపు ఉన్నా తను ఏమంటున్నాడంటే నేను హత్య చేయలేదు, నా సొంత చెల్లిని నేను హత్య చేయించుకుంటానా, మరి అంత దారుణంగా హత్య చేస్తానన్నది తన వాదన, తన బలమైనటువంటి ఆరోపణ. అయితే ఇక్కడ జరిగినటువంటి అనుమానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నివృత్తి చేయాలంటే ఒక బలమైన ఆధారం పోలీసులకు చాలా అవసరం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ శుక్రవారం నుంచి ఏదైతే జరిగినటువంటి కాల్ డాటా ఏదైతే ఈ 3 రోజులు కావచ్చు, ఆ 3 రోజుల కాల్ డాటా కానీ లేదంటే ఆ 3 రోజులు ఎవరెవరితో సంభాషించాడు, ఈ పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఏది సురేంద్ర ఎవరెవరితో మాట్లాడాడు ఏంటన్నటువంటి విషయం కూడా స్పష్టంగా అటు పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే చిన్న క్లూ కూడా దొరకని పరిస్థితి. అంటే ఆ రోజు వర్షం కురవడం ఒకటి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే క్లూ దొరకడం లేదు. అంటే తను ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారన్నటువంటి విషయం పైన కూడా కొంత అక్కడక్కడ తేడా కనిపిస్తున్నటువంటి అంశం. అంటే తను వేరే నెంబర్తో ఏమైనా చేశాడా, లేకుంటే ఏదైనా ఇన్స్టా కానీ, లేకుంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇన్స్టాలో కానీ లేదంటే వేరే సాంకేతిక పరికరాలను ఉపయోగించి కొంతమంది కాల్స్ చేస్తుంటారు. సో ఆ కాల్స్ కనపడవు, ఎక్కడ ఆ కాల్స్ సాంకేతికంగా చూపించేటువంటి పరిస్థితి లేదు కాల్ డేటాలో. సాధారణంగా కాల్ డేటాలో చూపించే పరిస్థితి ఉండదన్నది కొంతమంది పోలీసులు ఆ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ బలమైన మీరు అన్నట్టుగా బహుశా కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం, వీళ్ళు చాలా తెలివిగా వేరే యాప్స్ యూజ్ చేసి డైరెక్ట్ గా కాన్వర్సేషన్ కాకుండా ఆ యాప్స్ గా కాల్ లో మాట్లాడుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంట్రెస్టింగ్ అదే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ కన్వర్జేషన్ వీళ్ళ మధ్య జరిగిందా, ఇది కొంత పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సిన అంటే ఒక బలమైన ఆధారం కోసం పోలీసులు ఇప్పటికి కూడా వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే గండికోటకు అన్న వెళ్ళిన తర్వాత 12 వరకు అక్కడ ఉన్నాడే అనుకుందాం, 12 నుంచి 1 గంట మధ్య హత్య జరిగింది. సో వాళ్ళ అన్న 12-15 వరకు అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ హత్యకు సంబంధించి ఏదో కొంత సంకేతం అందింది కాబట్టి తిరిగి 15 నిమిషాల కంటే ఎక్కువ లేడంటే అంటే అక్కడ తన చెల్లి ఒకవేళ ఉందని తెలిసినప్పుడు ఎందుకు ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి చూడలేకపోయాడు? ఇక్కడ మనం ఇది ఒక అనుమానమైనటువంటి అంశం. తన చెల్లి గండికోటకు వెళ్ళిందని తెలిసింది, తను కూడా గండికోటకు వచ్చాడు. గండికోట వచ్చిన వ్యక్తి గండికోటలో అన్ని ప్రాంతాలు తిరగాలి కదా, కేవలం అక్కడ అడిగేసి వెళ్ళిపోయా అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకసారి డాట్ కనెక్ట్ చేసినప్పుడు అసలు సురేంద్రకు గండికోట తను వెళ్ళిందని చెప్పి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎలా తెలిసి ఉండొచ్చు? ఇటు కాలేజ్కి వచ్చిన గండికోటకే ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రిన్సిపాల్ ను ఒక తూరి అడిగాను నేను. ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశా అన్నాడు. మనం బాగా గమనించాల్సినటువంటి అంశం. అయితే వాళ్ళ కొలీగ్స్ తో మాట్లాడారా లేదా అన్నటువంటి విషయం ఎక్కడ సీసీ ఫుటేజ్ లో మనకు కనిపించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. అంటే కేవలం కాలేజీలోకి వెళ్ళాడు, అక్కడ ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలే సీసీ ఫుటేజ్ మనకు బయటపడింది. మిగతా కన్వర్జేషన్ ఏదైతే జరిగిందో పిల్లలతో మాట్లాడిన సందర్భంగా అక్కడ నాకు ఒక అమ్మాయి, మా ఊరి అమ్మాయి చెప్పింది, హనుమాన్ గుత్తి అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చెప్పింది, గండికోటకు వెళ్తున్నాను, నేను రాను, కాలేజీ టయానికి తిరిగి ఇంటికి వస్తాను, మా అమ్మ అడిగితే ఈ విషయం చెప్పు అని చెప్పింది అన్న విషయం చెప్పింది. అంటే యువతకి సంబంధించిన ఫ్రెండ్, ఆ యువత కాలేజ్ లో చదువుతున్న ఇంకొక స్టూడెంట్, అంటే ఆ యువత ఫ్రెండ్ కి సురేంద్ర కాల్ చేశాడు, రైట్? కాల్ చేశారా, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు, రైట్? అక్కడి నుంచి నేరుగా గండికోటకు వెళ్ళాడు. ఇప్పుడు 10:58కి తను బయలుదేరినా కూడా 45 నిమిషాలు వేసుకున్నాం ఇంచుమించు. 45 నిమిషాలు అంటే 12 గంటలకు అక్కడికి చేరుకుని ఉంటాడే అనుకుందాం. 12:10 వరకు అయితే గండికోటలో ఉండింటాడు. 15 నిమిషాల పాటు గండికోటలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ 15 నిమిషాల్లో ఏదైనా తనకేమైనా సంకేతం వచ్చిందా అంటే ఒక రకంగా సంకేతం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే అంతవరకు ఫోన్ కాల్ మాట్లాడినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆ ఫోన్ మూగపోవడాన్ని కూడా కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే తను కాలేజీకి 12:52కి చేరుకున్నాడు. ఆ టైంలో అంటే ఎవరైనా సాధారణంగా తన చెల్లి గాని కనపడకపోతే ఎంత టెన్షన్ పడతాం, ఎవరైనా సరే. చెల్లి కనపడలేదు, ఎవరైనా మిస్ అయ్యారంటే ఆ గాబరా కంగారు ఆందోళన వేరే లెవెల్లో ఉంటుంది. మరి ముఖ్యంగా సోదరి కావచ్చు, కుటుంబంలో ఎవరైనా ఉన్నప్పుడు కాస్త ఆ క్లోజ్ అసోసియేషన్ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తను ఎవరికి కూడా బంధువులకు కానీ ఎవరికి కానీ ఫోన్ చేయలేదు. అంటే ఆ మర్డర్ జరిగిన తర్వాత కొంత మనం అనుమానించాల్సిన ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేద్దాం కిషోర్, సో దట్ మనకి కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి. యా, ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ ఆ టైమింగ్ ను బేస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత అనుమానం బలంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఫోన్ కాంటాక్ట్స్ ఎక్కడ లేవు. అంటే ఆ తర్వాత ఫోన్ కాంటాక్ట్స్ చెయ్యకపోవడాన్ని కొంత పోలీసులు తీవ్రంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే అన్న వైపే అన్ని అనుమానాలు దారితీస్తున్నాయి. ఒకవైపేమో అన్న కాలేజీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీసుకున్నారు, అదే విధంగా గండికోటకు ఎన్ని గంటలకు వెళ్ళాడో అదే విధంగా అది తీసుకున్నారు, తను మళ్ళీ ఎన్ని గంటలకు రిటర్న్ అయ్యారన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అటు పూర్తి స్థాయిలో అటు పోలీసులు పూర్తి స్థాయిలో అంటే ఒక ఆధారాలన్నీ సేకరించారు. బట్ ఎక్కడో కొంత బలమైనటువంటి ఆధారం ఉంటే కానీ ఈ కేసును ఛేదించే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ అంటే కంప్లీట్ గా సురేంద్ర గురించి మాట్లాడుకునే సందర్భంలో లోకేష్ పేరు వినిపించింది. అంటే ఎట్లా లోకేష్ విషయంలో ఎందుకు ఆ క్వశ్చన్ రైజ్ అయింది? ఇప్పుడు కూడా ఇంకా లోకేష్ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? అంటే కంప్లీట్ గా కొట్టిపారలేం. కొన్ని సందర్భాలు అనుకుంటూ ఉంటాం ఏమీ లేదు అనుకున్న కోణంలో కూడా ఆ వ్యక్తి కీలకంగా మారే అవకాశం ఉంటుంది. సో సురేంద్ర గురించి మాట్లాడుకునే సందర్భంలో లోకేష్ గురించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, లేకపోతే లోకేష్ విషయంలో క్లారిటీ ఉందనుకోవాలా పోలీసులకి? లోకేష్ విషయంలో ఫుల్ క్లారిటీ పోలీసులకు ఉంది. ఓకే, తను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, తన ఫోన్. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మర్డర్ జరిగిన తర్వాత లోకేష్ ఎవరితో ఫోన్ లో మాట్లాడాడు, ఎవరెవరితో మాట్లాడాడు అని కాల్ డేటా పూర్తిగా తను సేకరించినటువంటి అంశం. సో కాబట్టి ఇక్కడ లోకేష్ పైన పూర్తి క్లారిటీగా ఉన్నారు పోలీసులు. ఓకే, బట్ అక్కడక్కడ కొంత అనుమానాలు ఉన్నాయి. ఏది లోకేష్ ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే లోకేష్ ని ఎక్కడ తను చంపుతాడన్నటువంటి భయమో ఏదో మరి ఆదుద్దానో తెలియదు. లోకేష్ వెళ్ళిన తీరును కూడా మనం గమనిస్తే ఎంత వేగంగా వెళ్తున్నాడంటే నిజంగా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆడు స్పీడ్ బ్రేకర్ ఉన్నటువంటి విషయాన్ని ఎవరైనా గమనిస్తే కొంచెం స్లోగా చేసుకుంటాం, కానీ స్లోగా చేసుకోకుండా అంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు. అంటే వాళ్ళ అన్న ఎక్కడ వచ్చేస్తాడు అన్నటువంటి ఆదుర్దాతో బయలుదేరినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ లోకేష్ ప్రమేయం లేదన్నటువంటి విషయం పోలీసుల విచారణలో పూర్తిగా వెల్లడైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే డిఐజీ కూడా ఇందులో ప్రియుడి పాత్ర లేదన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే, అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ దాదాపుగా 12 నుంచి 1 గంట మధ్య పోలీసులు కూడా ఆ టైంలోనే జరిగి ఉండొచ్చు అని చెప్పడానికి సురేంద్ర టైమింగ్ అక్కడ కాస్త మిస్ అవ్వడానికి, దాంతో పాటు 12 గంట నుంచి 1 గంట ప్రాంతంలో అంటే ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ఇక్కడ గండికోట గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కడైనా ఆ యువతిని హత్య చేసి గండికోట తీసుకొచ్చి పడేశారు అని ఆ కోణంలో జరుగుతోందా, లేకపోతే గండికోటలోనే జరిగి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తమవుతోందా? సో అక్కడ ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ఆ డైరెక్షన్ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో సురేంద్రకు సంబంధించిన కనెక్టివిటీ ఆ డాట్స్ ఏమైనా కనెక్ట్ అవుతున్నాయా, లేకపోతే అనుమానాలకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉందనుకోవాలి అక్కడ? ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి ఎగ్జాక్ట్లీ అంటే దానికి కొంత క్లారిఫికేషన్ అవసరం ఇక్కడ పోలీసులకు. ఏదైతే సురేంద్ర వచ్చిన తర్వాత సంకేతాలు ఎలా వెళ్ళాయి, ఫోన్ ద్వారా వెళ్ళాయా లేదా, లేకుంటే ఇండికేషన్స్ ఇచ్చారా ఏందనేది పూర్తి క్లారిటీ లేదు ఇక్కడ. ఇక్కడ ఊరికి అన్ని అనుమానాలే, ప్రతిదీ కూడా అనుమానించేటటువంటి తగ్గ విషయాలే, ఎక్కడైనా బలమైనటువంటి ఆధారాలు లేవు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే లోకేష్ బయటికి వెళ్ళడం, అన్న లోపలికి రావడం, గండికోటలోకి రావడం, ఆ తర్వాత 15 నిమిషాలకు వెళ్ళిపోవడం. అంటే 12 నుంచి 1 గంట మధ్య ఈ ఘటన జరిగింది. అంటే 12 నుంచి 1 గంట మధ్య జరిగిన తర్వాత ఆ తర్వాత తాపీగా తీసుకెళ్లి ముళ్ళ పొదల్లో వేశారనేది కొంత అనుమానం. ఓకే, సో కాబట్టి ఈ మధ్యలో అంటే అంటే ఎవరికైనా కనపడకపోతే కొంచెం ఆదుర్దా ఉంటుంది, బంధువులకు ఫోన్ చేస్తాం, మరికొందరికి ఫోన్ చేస్తాం, వాళ్ళందరినీ నమ్మంటాం, ఎక్కడెక్కడ ఎత్తుకుతూ ఉంటారు సాధారణంగా. ఎవరికైనా చెల్లి గాని కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఎత్తే ప్రయత్నం చేస్తాం. కాలేజీలో కూర్చోం కదా, ఫ్రీగా కాలేజీలో కూర్చునే పరిస్థితి ఉండదు కదా, టెన్షన్ ఉంటుంది. అదే సమయంలో కొంత పోలీసులను కూడా ఆశ్రయిస్తారు. ఎవరైనా పోలీసులను ఆశ్రయించి సార్ మా అమ్మాయి మిస్ అయ్యింది అంటే సాయంత్రం వరకు ఇక్కడ పోలీసులను ఆశ్రయించలేదన్నటువంటి కొంత అనుమానానికి దారితీస్తున్నటువంటి అంశం కూడా. లోకేష్ వైపు కూడా అనుమానాలు లేవా అన్నటువంటి విషయం మీరు లేవనొస్తున్నారు. కానీ లోకేష్ వైపు అనుమానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ లోకేష్ క్లీన్ చిట్ ఇస్తున్నది పోలీసులే. ఓకే, అంటే లోకేష్ ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్నటువంటి విషయం పైన అటు పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది పోలీసులకు.
Okay. బట్ సురేంద్ర విషయంలో అన్ని అనుమానాలకే దారితీస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కొంత కీలకమైనటువంటి ఆధారాల కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. అది కూడా ఈ రెండు రోజుల్లో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు పోలీసుల్లో వ్యక్తం అవుతుంది. ఆ దిశగానే దర్యాప్తు కొనసాగుతుంది. సచిన్. రైట్ కిషోర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూస్తే 12:53 నుంచి 1:15 ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. కాలేజీలో యువతి అన్న సురేంద్రతో పాటు యువతి తల్లి. ఆ తర్వాత మీరు చూడొచ్చు 1:17. ఇది ఇంట్రెస్టింగ్. దీంతో పాటు 10:43 నుంచి 10:48. ఇది ఇక్కడ 5 నిమిషాలు, ఇక్కడ 25 నిమిషాలు. ఈ టైం గ్యాప్ లో 2 గంటల టైం గ్యాప్ ఉంది. ఈ టైం గ్యాప్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. 12 నుంచి 1 గంట ఆ మధ్యలో జరుగుండొచ్చు అని చెప్పి పోలీసులు, అంటే హత్య జరుగుండొచ్చు అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. 11 గంటల టైంలో రంగనాథ స్వామి ఆలయం దగ్గర ఆమె ఆఖరిసారిగా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఇలా అనేక కోణాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఒకసారి ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ఆ ఫుటేజ్ ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి సురేంద్ర అంటే ఇప్పటికీ చాలా మందికి ఎవరు సురేంద్ర అని అడుగుతున్నారు. సురేంద్ర యువతి సోదరుడు ఈ సురేంద్ర. సో ప్రస్తుతం సురేంద్రకు సంబంధించి ఏమైనా పాత్ర ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉంది అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బలమైన ఆధారం కోసం పోలీసులు చూసినట్టుగా తెలుస్తోంది. సో ఈ కోణంలో తో పాటు మరికొన్ని అంశాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని మీరు చూడండి. కాస్త బ్రేకింగ్ నాట్స్ కూడా ఇవ్వండి. ఆ ఫుటేజ్ ని మీరు చూడండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తూ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని నేను మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తూ రిలీజ్ చేస్తున్నాను. ఆ విజువల్ ని నేను మీకు చూపిస్తున్నాను ఆన్ స్క్రీన్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.